భారతదేశంలో పెట్రోల్ సంబంధించి చర్చలైతే భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతాయా? పెరిగితే ఎంత ధర పెరగవచ్చు? సాధారణ ప్రజలకి పెట్రోల్ అందుబాటులో ఉందా? అసలు భారతదేశంలో పెట్రోల్ కొరత ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నిన్న కొన్ని వ్యాఖ్యలైతే స్పష్టంగా మాటలను కూడా తెలుస్తూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతాయా అని ప్రశ్నకి ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పలేము, పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇతర దేశాల్లో పోలిస్తే మన భారతదేశంలో ఇంకా పెంపు సంబంధించి కూడా చాలా తక్కువ ఉంది. మనం కూడా ఏవైతే ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో మనం సమకూర్చుకుంటా ఉన్నాము. ఏదైతే పక్క దేశాలతో కంపేర్ చేస్తే మన కాడ అంత సంక్షోభం ఏమీ లేదు. 34 టన్నుల సంబంధించిన ఏదైతే వనరులు కావాల్సి ఉండగా ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని 54,000 టన్నుల వరకు మనమైతే చూస్తూ ఉన్నాం అన్నట్టుగా కొంత కీలక లెక్కలతో బయట పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒకరోజు 34,000 టన్నుల నుండి ఇప్పుడు అత్యధికంగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడిందో ఆ ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల ఇంకా ఇంధనం అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. అవసరం ఉన్న అనవసరంగా అయినా కొంతవరకు పెట్రోల్ అనేది అదనంగా పోయించుకుంటా ఉన్నారు వెహికల్ వల్ల. దానివల్ల ఒక రోజుకు 34,000 టన్నుల పెట్రోల్ వాడే కాడ ఇప్పుడు 54,000 టన్నుల పెట్రోల్ వాడుతూ ఉన్నారు. దానివల్లనే ప్రధాని మోడీ గారు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాటిని వాడకాన్ని మనం కొద్దిగా తగ్గించాలి, కొంతవరకు దేశ భవిష్యత్తు కోసం గురించి కూడా మనం త్యాగం చేయాలి అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమర్థిస్తూ ధరలు పెరుగుతాయా అనే అంశానికి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా క్లియర్గా క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా ఈ ధరలు పెరిగే అంశం కూడా అంటే గత 4 సంవత్సరాల నుండి కూడా మనం చూసినట్లయితే కొంతవరకే పెరుగుతూ ఉన్నాయి. పెరిగినప్పుడల్లా 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలే పెరుగుతూ ఉన్నాయి. కాకుండా ఈసారి ఏకంగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి కారణం పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధమే అని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఏవైతే గందరగోళ వాతావరణం నిలబడిందో ఆ గందరగోళ వాతావరణం వల్లనే మరికొన్ని రోజులు ఆ విధంగానే ఉండేది. ఆ యుద్ధం కూడా ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు అమెరికా చేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని దేశాలపైన ఇంపాక్ట్ పెడతా ఉంది. కాకుండా భారతదేశంలో కూడా కొంత ఇంపాక్ట్ పడినా కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ తన యొక్క ఆలోచనతోని ఇటు వేరే దేశాలతోని స్నేహబంధంతో ఉంటూ అన్ని మిత్రబంధాలుగా ఉంటూ ఎక్కడైతే తగ్గాలో అక్కడ తగ్గుకుంటూ, ఎక్కడైతే మనం ఫైట్ చేయాలో అక్కడ ఫైట్ చేసుకుంటూ మనకి ఏవైతే ఇంధన వనరులు కావాలో అవి తీసుకొని వస్తూ ఉన్నారు. కాకుంటే మనవంతుగా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇంధనం వాడడాన్ని కొంత తగ్గించాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో భాగస్వాములు కాబట్టి ప్రతి ఒక్కరి కృషి వల్లనే దేశ భవిష్యత్తు అనేది ముందుకు పోతుంది. అనవసరంగా పెట్రోల్ పోయించుకొని అటు అవసరం లేకుండా కానీ ఆ వెహికల్ల పైన తిరిగి పెట్రోల్ని వృధా ఖర్చు చేయడం వల్ల కొంత ఇంధనం అనేది మనం వేరే దేశాలపైన ఆధారపడ్డాం కాబట్టి మన దేశంలో ఉన్న వనరులని మనం ఎలా అయినా కాపాడుకుంటూ విదేశీయాల నుండి తెచ్చుకునే వనరులను కూడా అంత విధంగా కాపాడుకుంటే మాత్రమే జనజీవన స్రవంతి అనేది కూడా ముందుకెళ్తుంది. కాబట్టి మన కాడ ఏదైతే ఉందో ఆ వీటితో పాటు ఇతర దేశాలతో బంగారం కావచ్చు, లేకుంటే ముడి సరుకులు కావచ్చు, లేకుంటే ఇతర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అయితే వ్యవసాయం సంబంధించిన అంశాలు కావచ్చు, అంటే ఫర్టిలైజర్ సంబంధించిన ఏవైతే ఎరువులు, యూరియా, పొటాషియం సంబంధించి అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొన్ని ముడి పదార్థాలన్నీ కూడా విదేశీయాల నుండి తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఇక్కడ కొంత ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల ఎక్కువ యూజ్ చేసి అవసరం లేకపోయినా అవసరం ఉన్న కొని ఇంట్లో పెట్టుకొని దాన్ని అలానే యూజ్ చేయకుండా ఉండడం వల్ల అవసరం ఉన్న వ్యక్తులకి లభించకపోవడం వల్ల కొంత గందరగోళమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ అంశంపైనే కొంత క్లారిటీ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా కొంతవరకు అయితే పెట్రోల్, డీజిల్ సంబంధించిన ఏవైతే వాహనాలు ఉంటాయో వాళ్ళ కాన్వే ఏదైతే ఉంటుందో వాటిని కూడా కొంతవరకు తగ్గించిన పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ సైతం తన యొక్క కాన్వాయ్ని తగ్గించారు. తను వెళ్ళే కాన్వాయ్ ఏదైతుందో దానిలో 2 కార్లతో మాత్రమే తను వెళ్తూ ఉన్నారు. తర్వాత మిగతా వాటిని కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన వాహనాలు వాడాలని కూడా ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా ఇటు అమిత్ షా కావచ్చు, ఇటు నడ్డా కావచ్చు అదే తీరుగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. తన యొక్క ఏదైతే కాన్వాయ్ ఉంటుందో కాన్వాయ్లో వాహనాలన్నింటిని కూడా కొంతవరకు తగ్గించి అవసరం ఉన్న వెహికల్ మాత్రమే, అనవసరంగా ఏవైతే వాళ్ళ వెనుక వస్తూ ఉన్నో అవన్నిటిని కూడా కొంత పక్కన పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అటు కేంద్ర మంత్రులే కొంత త్యాగం చేసి వాళ్ళు కూడా కొంత ఆలోచించి ఈ విధంగా ఆలోచన చేసి ప్రజల కోసం వస్తున్నప్పుడు ప్రజల మనవంతుగా మనం కూడా పెట్రోల్ వాడకాన్ని కూడా ఇటు వంట నూనె కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత తగ్గిస్తే బాగుంటుంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇదే ధోరణితోని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అన్నట్టుగా
పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. దీనిపైన పెట్రోల్ ధరలు అయితే పెరిగే అవకాశాలు అయితే ముమ్మరంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గతంలో కూడా ఏవైతే సిలిండర్ ధర పెరిగినట్టే ఇప్పుడు కూడా పెట్రోల్ ధరలు కూడా అదే విధంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారే చెప్తా ఉన్నారు, పెట్రోల్ ధర ముమ్మాటికి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా. మరి జాగ్రత్తగా వాడండి, ఇంధనాన్ని సేవ్ చేయండి.